అన్నా ఏమైంది? ఏంటి పోసు? అన్నీ స్తంభించాయి. అన్ని స్తంభించాయా? అవును. దేవుడా, దీనికి నువ్వే కారణం. టోపీ ఎక్కడిది? కొట్లో కొట్టేశానా? అందుకే వాడు తణుకు వస్తున్నాడు. ఎక్కి మూతలేని బస్సు ఎక్కు, మూతలేని బస్సు ఎక్కు. కింద ఉంటే పట్టుకుంటాను. అన్నా అయిపోయా. ఇలా పరిగెట్టే బదులు కాళ్ళు చేతులు తెలబాబు ఇచ్చేస్తే పోయేది. కరెక్ట్ గా చెప్పావు. తప్పుగా అనుకోదు. అన్నా ఆకలేస్తుంది. ఆకలిస్తే చావు, నన్నేం చేయమంటావు? నీ నోటితో చెప్పకూడదు. ఏ నా నోట్లో మూసినది ఉందా? నువ్వు అంటే జరుగుతుంది. ఆకలిస్తుందన్నా. దానికి నన్నేం చేయమంటావురా? కావాలంటే నేను కొట్టుకెళ్ళి ఓ రొట్టెని కొట్టుకురానా? కొట్టుకుంటూ వస్తే తినడానికి మనకే మిగులుతుందిరా. నువ్వు అనుకుంటున్న కొట్టుడు కాదన్నా. అంటే దొంగతనమా? ఎందుకురా ఇండియా పరువు తెస్తావు గాడిద ముఖమా? ఆఖరికి ఇండియాకి సంబంధం ఏంటన్నా? సంబంధం ఏంటా? రే అన్నం ఉడికిందో లేదా చూడడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుందిరా. అదే విధంగా ఒక్కడు తప్పు చేసినా మొత్తం ఇండియాకే చెడ్డ పేరు. పెడతా ముఖమా. ఏం చేస్తున్నావు? కాళ్ళు పట్టుకుందామని చెప్పేసావరా, ఏదో పట్టుకుంటావు అనుకున్నాను. రేయ్, నా గురించి తెలుసు కదా. అయ్యే మా ఊర్లో వెళుతున్న రైల్ని ఒంటి చేత్తో ఆపినోండి. అది లెఫ్ట్ హ్యాండ్. పిచ్చ పిచ్చ వేషాలు వేసే ఉంటే పుచ్చు పగిలిపోద్ది. అన్ని మూసుకుంటా. అసలే నేను దారి తెలియక అల్లాడిపోతున్నాను. అయ్యో ఆకలి అంటే కడుపులోంచి గ్యాస్ పొగలాగా వస్తుందిరా. లేదు మామ, నేను వెజ్కి మారిపోయాను. నాకు పులిహోరలో కూడా పాయ నంచుకోపోతే పడదు. ఆటకూర తినేటోడివి ఇప్పుడు తోటకూర తింటున్నావేంది? ఇదేం మంచిగా లేదు బిడ్డ. ఏం నువ్వు గిట్ల మారిపోయినావు? మనకు ఇష్టమైనవి దొరకాలంటే మన అలవాట్లో కొన్ని మార్చుకోవడం తప్పులేదు మామ. గుడ్ బై. హాయ్ ప్రియా. హాయ్. రా వెళ్ళి కార్లో తిందాం. ఓకే. నేను అక్కడికి వెళ్తాను. ఆగవే. ఇదిగో చూడు, బేగి అని మాట్లాడొద్దు. నేను అలాగే మాడతానే. నేను చూస్తూనే ఉన్నాను. నన్ను రెచ్చగొట్టడానికేగా ఆ రిషితో కలుస్తున్నావు, మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఇటు చూడు, నీకు నేనంటే ఇష్టం ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఆ రిషితో కలవడం మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నేనెవరితో అన్నా మాట్లాడతాను, ఎవరితో అన్నా వెళ్తాను. అది నా ఇష్టం. నీకు కళ్యాణి ఉందిగా, దాంతో పాటు జాలీగా గడపచ్చుగా. నీకు నాకేగా గొడవ? ఎందుకు ఆమె తప్పుగా మాట్లాడతావు? మగాళ్ళంటే ఇష్టం లేదని చెప్పి తన కోరిక తెచ్చుకోవడానికి మాత్రం మగాడు కావాలా? ఏం మాట్లాడతావు? అనండి, వదలండి సార్, వదలండి సార్. నువ్వు తప్పుడు వాడివి. బాబాయ్ వదలండి సార్. సారీ సార్, సంతోషంగా ఉండవలసిన టూర్ ఇది. మా వల్ల చెడిపోతున్నాం, భయంగా ఉంది. నన్ను క్షమించండి సార్. అయ్యో పీటీ ఉషలా పరిగెత్తాల్సి వచ్చింది. అయ్యో అయ్యో, అసలే ఇంతకు ముందు ఒకసారి మా ఊళ్ళో మెయిన్ రోడ్ ఎక్కడ ఉందో పట్టుకోలేక నానా కష్టాలు పడ్డాను. మళ్ళీ ఇప్పుడు ఈ లండన్ లో అడ్రస్ దొరక కాళ్ళు విరిగేలా పరిగెత్తుకున్నాను రా. అన్నా నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది. 60 కిలోమీటర్లు పరిగెత్తా ఇప్పుడు చెప్తావరా? అడ్డగాడిదా, ముందు చెప్పకూడదా? ఇవ్వరా ఇవ్వరా కానీ ఫోన్ లేదుగా. కొత్త నెంబర్ అయినా ఎక్కడో తెలుగు వినపడుతుంది. రేయ్, అటు చూడు, వాడెవడో ఇక్కడ స్థిరపడ్డ తెలుగు బిడ్డరా. సరే నేను అయ్యా 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 అయ్యా, మీరు ఆంధ్రాయేనా? అవును. తెలుగు వాళ్ళ? అవును. ఓహో ఓహో, కలియుగ దైవం వెతకుండానే లండన్ వీధుల్లో ప్రత్యక్షమైనట్టుంది. అయ్యా మేము తెలుగు వాళ్ళమే. మా దగ్గర ఉన్న అడ్రస్ పోగొట్టుకున్నాం, కానీ ఫోన్ నెంబర్ మాత్రం ఉంది.
మీరు మంచి మనసుతో ప్లీజ్ హెల్ప్ మీ. ఏం కావాలి? మీరు ఈ ఫోన్ ఇచ్చారంటే ఆ. మా దగ్గర ఉన్న నెంబర్కి చేసి మమ్మల్ని తీసుకొచ్చిన గ్రూప్ తో కలిసిపోతాం. వాళ్ళు తెలుగు వాళ్ళేనా? అవును. సరే, ఇవ్వండి, తీసుకోండి. ఇవ్వండి, ఇవ్వండి. చెయ్యరా, 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 చెయ్యరా. మీరు ఇక్కడే ఉంటారా? ఆ. ఫ్యామిలీతో పాటు ఇక్కడే ఉంటారా? ఎలా ఉన్నామ్మా కామారెడ్డిలో వాన పడుతుందా? రేయ్, ఎవరితో మాట్లాడుతున్నా? కామారెడ్డిలో ఉన్న మా అమ్మతో మాట్లాడుతున్నా, డిస్టర్బ్ చేయకు. అమ్మా చెల్లెడు ప్రసవించిందా? బాగా కాలేజీకి తిన్నాడు. ఎలా ఉంది? ఆ శివమణి గారు నా సైకిల్ తీసుకుని తెచ్చిచ్చాడా? ఏంటి ఇంకా ఇవ్వలేదా? వాడి ఫోన్ నెంబర్ ఇవ్వు. అయ్యేది లోకల్లో ఉన్న మన వాళ్ళతో మాట్లాడమంటే ఎక్కడ ఉన్న మీ అమ్మతో మాట్లాడుతామని తీసుకెళ్ళరా? కొంచెం చేయిస్తావా? సార్ ఇలా రండి. మీ ఫోన్ కింద పడే చెరకు కొడితే చూస్తున్నారంటే బాక్స్ భద్రకొండండి. ఏదో ఫోనీలే పాపం తెలుగువాడివి కదా అని ఫోన్ ఇస్తే ఐఎస్ ని కాల్ చేసి పైగా నా ఫోన్ ఎరగొడతావా? అయ్యో నన్ను రెచ్చగొట్టడం కోసం నువ్వు ఇదంతా సెట్ చేసావు నాకు తెలీదా? ఎందుకంత కష్టపడతావు? ఫీల్ ఫ్రీ. నేనే నీలాగా కోపగించుకోను, తొందరపడ్ను, ఆవేశంతో చేయి చేసుకోను. రే, ఈ సమస్యలన్నీ నీ వల్లే వచ్చారా? నీ వల్లే. హాయిగా మన గ్రూప్ తో కలిసి లండన్ అంతా చూసి ఊరు వెళ్ళిపోక వాడెవడో నాలాగున్నాడని వాడు చెప్పడం, వాడిని చూసే తీరాలని నువ్వు చెప్పడం, వాడిని చూసి నేను, నన్ను చూసి వాడు, ఈలోగా ఎవడో గొడ్డలు పట్టుకుని నరుకుతానడం, వాడికి భయపడి ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఊరంతా పరిగెట్టడం నాకు అవసరమా? ఏమైతే లండన్ మొత్తం చూశాక లండన్ చూడలేదా? నరికి పారేస్తాను. అన్న ఎక్కడో పాట వినపడుతోంది. పాట వినపడుతుందా? అవును రోయ్, ఇది 100కి 100 పాళ్ళు తెలుగు పాటే. ఇది మన మంగమ్మ గొంతు కదా? మంగమ్మే ఆ, సరే పద వెళ్ళి చూద్దాం. హాయ్ ఆనంద్. లండన్ లో తీసిన ఫోటోగ్రాఫ్. ఏయ్ ప్రియా ఎక్కడ? ఓ డోంట్ వరీ నేనే వెతుకుతాను. ఓకే బాయ్. ఎక్కడికో వెళ్ళి చేరాం. యాడపోయినారా? అవన్నీ ఎందుకు అడుగుతావులే? రైట్ వదిలేసే. హాయ్ ప్రియా. ఫోటోగ్రాఫ్స్ చాలా బాగా వచ్చాయి. అవును మిగతా వాళ్ళంతా ఎక్కడ? షాపింగ్కి వెళ్ళారు. ఓకే ఐ జస్ట్ కమ్. వాళ్ళిద్దరూ మనల్ని ఫాలో అవుతున్నారు. ఎవరు? అదిగో అక్కడ ఉన్నారే వాళ్ళే. ఎవరో మీరు చెప్పండి. సార్, ఆయన ఫాలో అవ్వమని ఒకతను డబ్బు ఇచ్చాడు. ఎవడిచ్చాడు రా? ఆనంద్. సారీ ప్రియా, ఆనంద్ ఇలా ప్రవర్తిస్తాడు అనుకోలేదు. ఆయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? రియల్లీ ఐఎమ్ సారీ. అతను చేసిన తప్పుకు నువ్వెందుకు సారీ చెప్పడం?
ప్రియా బయటికి రా, బయటికి రా, రావే. ఆనంద్ ఎందుకు అరుస్తున్నావు? అందరూ పడుకున్నారు. నువ్వెవడన్నా అరవద్దనడానికి? నేను ఇప్పుడే దాన్ని పిలుస్తాను. ఆనంద్ నేను నిన్ను ప్రియ రూమ్కి వెళ్ళలేను. నువ్వేమన్నా వాచ్మేనా? ఎందుకు ప్రియా చుట్టూ తిరుగుతున్నా? నేను వెంట తిరుగుతాను, వెంట వేసుకొని తిరుగుతాను. అడగడానికి నువ్వు నీ చేతులు నొప్పుంటే నువ్వు తాగున్నావు. నేను ప్రియ రూమ్కి వెళ్ళలేను. చీప్ గా బిహేవ్ చేసింది నువ్వా నేనా? నువ్వే. నీ బుద్ధి చీప్ అయిపోయింది. ఆ కళ్యాణ్తో పాటు నేను చూసినప్పుడే నీ అసలు రంగు ఏంటో నాకు అర్థమైంది. నన్ను రెచ్చగొట్టడానికి ఆ తెల్లమ్మాయితో డ్రామాలాడేవి, అది నీకు చీప్ అనిపించలేదా? ఫోటోలు నా వెనకాల నుంచినట్టు పోజ్ ఇచ్చి ఆ కళ్యాణ్కి సైడ్ కొడుతున్నావు, అది మాత్రం బాగుందా? రిషితో పాటు నేనేం చేస్తున్నానో తెలుసుకోవడానికి మనుషులు పంపించావే, నువ్వెంత చీపో అప్పుడే అర్థమైంది. ప్రియా, ఐ లవ్ యూ. తను చెప్పింది ఏమన్నా అర్థమైందా సార్ మీకు? నేను తాగిందానా తను తాగిందా అర్థం కావట్లేదు సార్. నేనే తప్పు చేయలేదు సార్. తన్ని లవ్ చేయడమే తప్పు. మేడం ఆ రోజు ఏదో ఆ తర్వాత ఎప్పుడైనా మీతో నేను తప్పుగా బిహేవ్ చేశానా మేడం? ఆ రోజు మీరు రూమ్కి రమ్మని పిలిచినప్పుడు సారీ మేడం నేను తాగున్నానని ఒక్క మాట చెప్పినట్టయితే నా లవ్వు పోయేది కాదు, నీ మర్యాద పోయేది కాదు. ఏం సార్ మీరు చెప్పినట్టే నా లవ్ ఫెయిల్ సార్. ఫెయిల్ సార్, ఖచ్చితంగా ఫెయిల్ సార్, ఖచ్చితంగా ఫెయిల్ సార్. ఈ ఫోటో కోసమేనా ఎదిగేది? రోజు ఈ ఫోటోలు చూసి ప్రియ పరిశాన్ అవుతోంది. ఎప్పటికైనా మీ ఇద్దరు ఒకటి కావాలని ఈ ముసలాని ఆశ. సతీష్, ఇవాళ సంజయ్స్ హోటల్లో ఒక హాలిడే రూమ్ బుక్ చేయాలరా. ఇవాళ ప్రియాని. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? తెలుగు తెలుసా? తెలుసు. ఈ ఫోటోస్ ఇక్కడే ప్రింట్ చేశారా? ఎస్. గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు. ఎవరు చేశారు? నేనే.
మమ్మల్ని దూరం చేయాలనే ప్లాన్ చేశాడు. ఆ అమ్మాయిని ఫాలో అవ్వని మాకు డబ్బులు ఇచ్చాడు. ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేయడానికి హోటల్కి తీసుకెళ్ళాడు. నువ్వాదరిని నేనీదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. ఆనంద్, నువ్వు అటు పోగానే ప్రియ రిషితో పాటు పోయింది. ఫోటోలు తీసుకుని పోయినా అసలు విషయం ఎందుకు కనుక్కున్నావా? అన్నిటికీ కారణం ఆ రిషియే మామ. ఊరి పడవా గైడ్ లో వచ్చి గా పోలిని సైడ్ చేసి మంచోళ్ళక్క నటించిండు. ప్రియని కలిసి ఈ ముచ్చట్లని చెప్పు. నా మనసును అర్థం చేసుకోకుండా నన్ను వదిలి వెళ్ళిపోయిందిగా, తనే నిజం తెలుసుకుని తిరిగి రావాలి. ఈ రోజు రిషి గురించి తనకు తెలుస్తుంది. నా లవ్ నిజమైన లవ్ అని అర్థమవుతుంది. ఎంత మంచిగా చెప్పినవయ్యా. బంగారు లెక్కున్న నిన్ను వదిలేసి ఆడమ్మడ పడుతుంది. చివరికి గాని తెలిసి రాదు.